రేయ్, ఎందుకైనా మంచిది టార్చ్లు ఆఫ్ చేయండి. వా, ఇల్లే ఉందిరా. రేయ్, ఇతను బతికే ఉన్నాడు రా. ఇప్పుడు ఏం చేద్దాం? అరే పదంట మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అవునరా, నడురి. ఒరేయ్, మనం ఏ పని మీద అయితే వచ్చామో ఆ పని చేసుకునే వెళ్దాం. ఇక్కడ ఈయన ప్రాణాలతో కొట్టుకుంటుంటే మన పని అంటావేంట్రా? వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయి. ఒరేయ్, నువ్వు అంబులెన్స్ కాల్ చేసి ఏం చేస్తావు? ఇప్పుడు అంబులెన్స్, తర్వాత పోలీసులు, రేపు పొద్దున పేపర్ న్యూస్ అవసరమా? ఏం అక్కర్లేదు. నువ్వు కాల్ చేస్తావా, నన్ను చేయమంటావా? ఒరేయ్, ఇప్పుడు వాళ్ళు వస్తే ఇదంతా మనమే చేసామనుకుంటారా? పైగా మనం దొంగలమని తెలిసిపోతుందిరా. అలా నీ ఇలా వదిలేస్తావా? అరే సత్య, కార్తిక్ గారు చెప్పింది కరెక్టేగారా, అట్లా అని చెప్పి ఇట్లా వదిలేస్తామా? ముందే ఏదో ఫిక్స్ అవునరా, లేకపోతే ఎవరైనా వస్తారు. రేయ్, నేను ఏ పని మీద వచ్చానో ఆ పనే చేస్తా. వచ్చేవాళ్ళు రండి, రాకపోతే వాట అడగండి. అరే అరే ఆగరా. సత్య, మేము వస్తాం. రేయ్, నువ్వు ఇటెళ్ళు, నేను రఘు పైకి వెళ్తా. సరేరా. అరే మిమ్మల్ని కూడా చంపేసిర్రా. మనం త్వరగా పని కానిచ్చి వెళ్ళిపోదాం. ఏమోరు, సరే మనకెందుకు. ఒరేయ్, అన్నీ తీసుకున్నావా? తీసుకున్నాను రా. సరే పదండి, వెళ్ళిపోదాం. ఏమైందిరా? బైక్ చూపిస్తున్నాడు ఆయన. ఏం లేదులే, పద 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 పద. త్వరగా వెళ్ళిపోదాం. అరే పాపం రా, నా మాట వినండిరా. రేయ్, ఫాస్ట్గా కారెక్కండి. సరే సరే. మార్నింగ్ సార్. మార్నింగ్. వన్ సెకండ్. రిలేటివ్స్కి ఇన్ఫార్మ్ చేశారా? చేశాను సార్. ఎంతమంది చనిపోయారు? 4 చనిపోయారు సార్. ఇది కొంచెం టిపికల్ కేస్ బాలు. ఎట్లా చెప్తున్నాడు సార్? బాడీస్ పడిన విధానం చూస్తుంటే ఎవరో కావాలని హత్య చేసినట్టుంది. ఇంత దారుణంగా చంపాడంటే సంథింగ్ ఏదో మిస్టరీ ఉండే ఉంటుంది. ఇందుకే ప్రూఫ్స్ ఏమైనా దొరికాయా? చనిపోయిన అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక బ్యాగ్ దొరికింది సార్, అందులో కాలేజ్ ఐడి దొరికింది సార్, ఇంకా ఒక బస్ టికెట్ దొరికింది సార్, అది నిన్న సాయంత్రం తీసుకున్నట్టుంది సార్. అమ్మాయిదే కాలేజ్?
కేజీ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ సార్. అయితే ఆ అమ్మాయి నేను ఇక్కడికి వస్తుందని తెలిసే తను ఎవరో ఫాలో అయ్యారు. ఆ తర్వాత ఇదంతా జరుగుంటుంది. అలా ఎలా ఫిక్స్ అవుతున్నారు సార్? వాళ్ళు వచ్చాక ఇంకోళ్ళు వచ్చిరేమో. మేబీ అది కూడా నిజమే. లెట్స్ సీ. అతి త్వరలో ఖచ్చితంగా ఏం జరిగిందో కనిపెడదాం. షూర్ సార్. ముందు మనం ఆ అమ్మాయి కాలేజీకి వెళ్ళాలి. ఓకే సార్. బాలు, సార్ ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. హలో, గుడ్ మీరు మార్నింగ్. వస్తున్నట్టు చైర్మన్ సార్ చెప్పారు. ఓకే. మీరు ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు. మీకు Yeah. మా కోఆపరేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, మీకు శ్రావ్య అనే అమ్మాయి ఏమన్నా తెలుసా? తను మా ఫ్రెండే. మీ అందరికి క్లోజ్ ఫ్రెండా ఏమన్నా? తను మధు అనే అమ్మాయితో చాలా క్లోజ్ గా ఉంటుంది సార్. ఓ అవునా? ఇప్పుడు ఆమె ఏడున్నది? హే మధు, జస్ట్ మినిట్. ఓ గామనేనా? తని సార్. ఓకే, థ్యాంక్ యూ. మంచిదమ్మా. మధు అంట నువ్వేనా? అవును సార్, ఏమైంది? సారీ టు సే దిస్, నీ బెస్ట్ ఫ్రెండ్ సావ్య ఉంది కదా, ఆమె ఎవరు హత్య చేశారు. ఎప్పుడు సార్? ఎలా జరిగింది? నేను నైట్ తనని ఎవరు హత్య చేసి పారిపోయారు. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ పని మీద మేము మీ దగ్గరకు వచ్చాం. బాలు, సార్, ఎవరా అమ్మాయి? ఈ అమ్మాయి శ్రావ్య బెస్ట్ ఫ్రెండ్ అంట సార్. మీకు శ్రావ్య ఎప్పటి నుంచి తెలుసు? లాస్ట్ 1 year నుంచి సార్. శ్రావ్య నేను ఎక్కడుంది? నీతోనే ఉందా? రెగ్యులర్గా నాతోనే హాస్టల్లో ఉంటుంది సార్. నిన్న వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికి తన చెల్లొచ్చిందని వెళ్ళింది సార్. ఇదే ఊళ్ళో వాళ్ళ తాతయ్య గారు ఇల్లు ఉంచుకుని హాస్టల్లో ఎందుకుంటుంది? తనకి ఇండివిజువల్గా ఉండడం ఇష్టం సార్. అందుకే తను హాస్టల్లో జాయిన్ అయింది. నేను పరిచయం అయ్యాక నాతో మాత్రమే క్లోజ్గా ఉండేది. నీకు తెలిసి తనకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లేవు సార్, తను చాలా సైలెంట్, ఎవరితోని ఎక్కువ మాట్లాడుతూ. నేను అడిగేది అది కాదమ్మా, తనకింకా పర్సనల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని. పర్సనల్ అంటే లవ్ లాంటివి ఏమైనా? సార్, శంకర్ అని ఒకతను తన్ని చాలా ఏడిపించేవాడు సార్. 2-3 సార్లు వార్నింగ్ కూడా ఇచ్చింది. ఓకే. ఎవరతను? తను మా కాలేజ్ కాదు సార్, కానీ మా కాలేజ్ దగ్గర శ్రావ్య కోసం వెయిట్ చేసేవాడు. అవునా? ఎక్కడుంటాడు? నీకేమైనా తెలుసా తన గురించి? నాకు వాడి గురించి ఏం తెలియదు సార్. ఓకే. ఎస్. బాలు, సార్. నాకు అర్జెంటుగా సీసీ ఫుటేజ్ కావాలి. ఓకే సార్. వీడే సార్. కొంచెం బ్యాక్ 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 బ్యాక్. ఎస్, ప్రింటెడ్. సార్, వీడు మనకు దొరకలే ముందు. పదండి. బాలు, శ్రావ్య తన తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాక నీకేమైనా కాల్ చేస్తుందా? లేట్ నైట్ నాకు కాల్ వచ్చింది సార్. తర్వాత నేను కాల్ బ్యాక్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఓకే, నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు. కేసుకి ఏమైనా క్లూస్ కావాలంటే మళ్ళీ నీ దగ్గరికి వస్తాను. ఓకే సార్. థ్యాంక్ యూ. బాలు, సార్. అమ్మాయి ఫోన్ డీటెయిల్స్ ఏమైనా కలెక్ట్ చేస్తారా? సార్, ఫోన్ దొరుకుతాయిగా సార్, ఫోనే లేదాడా? సరే, తన ఐఎంఈఐ నెంబర్ తీసుకుని ఆ ఫోన్ లాస్ట్ లొకేషన్ ఎక్కడో ట్రేస్ చేయండి. ఓకే సార్. ఓకే సార్. వాడు ఈ కాలేజ్ వాడు కాదు కదా సార్, మళ్ళీ ఏ కాలేజ్ ఉండొచ్చు సార్? రేయ్ ఆగరా. ఉదయం నుంచి చూస్తున్నాను, ఇంతకు ఏం తింటున్నావురా? ఉప్మా తింటున్నాను సార్. పొద్దున్న నుంచి చూస్తున్నాను, ఇంకా ఫుల్గానే ఉంది కదరా. అయిపోయినప్పుడల్లా వెళ్ళి తెచ్చుకుంటున్నాను సార్. రే గాడిదా, తిండి కాదురా, చదవరా, చదువుకోపా. అలాగే సార్, అవును ముఖం చూస్తుంటే చదువుకోనికి వచ్చినట్టు లేదు సార్, తిన్నికి వచ్చినట్టు ముందు సార్. పని చూడవయ్యా. సారీ సార్.
కొంచెం కిందకి. ఇళ్ళ స్టోరీ షూర్రు పైసలున్న జేబులోన వేస్తారంట టూరు చెయ్యి పెడితే ఈడు డౌట్ రాదు చూడు లూటి కొరకు కోటి విద్యలంట తిరుగుతారు చూడుదా నికన్ను రెప్పలేసే లోపే తిప్పలు తప్పవు బిడ్డ జేబు శనికి పోతే దిక్కు చూసుకుంటా పోతే దిక్కు మొక్కు ఉండదంట అర్రే బిడ్డ అండదండ ఉండదంట నీకు ఉన్నదంట వీళ్ళు ముచ్చిపెట్టే తీరు చూచినాక నీకు మిగిలెన్ను కన్నీళ్ళు దొరకరవ ఇల్లు చల్లబడ్లు తాగి నీళ్ళు లేపరా లేపరా come on లేపరా లేపరా oh yeah లేపరా లేపరా just pick it up లేపరా 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 అన్ని పర్సులోని క్యాష్ లేపరా లేపరా అన్ని జాకి కర్రో యాష్ లేపరా లేపరా జల్ది లేవు భద్రమాష్ చేతికి ఇట్లా దొరికినమో సత్యనాష్ పొన్నులోన పొరితోన సోది నువ్వు పెట్టుకుంటే కిందికున్న జేబుకే మాయరా ఫ్యామిలీతో జాలీ జాలీ టూరులంటూ వెళ్ళిపోతే తాళమున్న ఇంటికే మాయరా టికెట్లలోన పాకెట్లలోన మనీ ఇక్కట్లే లేకుండా తీయడమే వీరి పని ఇస్కిళ్ళ ముందు లూటి చిన్న పోయరా కళ్ళు మూసి తెరిచే లోపే ఇంటి కన్న మేసరా లేపరా లేపరా come on లేపరా లేపరా oh yeah లేపరా లేపరా just pick it up లేపరా 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 అది పర్సులోని క్యాష్ లేపరా లేపరా అరే జాకి కర్రో యాష్ లేపరా లేపరా జల్ది లేపు బద్మాష్ చేతికి ఇట్లా దొరికినవో సత్యనాష్ 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 who wants some cash to do the yash గల్లీలా గస్తీ గడితే నువ్వెవరైనా గల్లంతే ప్యాలెస్ అయినా ఖల్లాసే ఇలా కనుబడితే వస్తే ఖాళీ అయ్యే పర్సులే నెక్స్ట్ డే ఖర్చయ్యే పైసలే బుగులైతున్నారు బై తోపులే తో క్యారే జర భద్రం పిల్లగా ఇలా కంట నువ్వు బడక జరుతో మెల్లగా జస్ట్ కీప్ మూవింగ్ హోమే ఇలా తీరు చూస్తే అరుపులు ఇల్లు కందరి కొడుకులు ఇలా తన ఎన్నో పర్సులు జస్ట్ కీప్ కామ్ అండ్ పిక్ ఇట్ బేబీ లేపరా లేపరా come on baby లేపరా లేపరా oh yeah లేపరా లేపరా just pick it up లేపరా 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 అన్ని పర్సులోని క్యాష్ లేపరా లేపరా అరే జాకి కర్రో యాష్ లేపరా లేపరా జల్ది లేపు బద్మాష్ చేతికి ఇట్లా దొరికినవో సత్యనాష్ 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 who wants some cash to do the yash మార్నింగ్ సార్ ఏమైంది సార్ గట్టున్నారు ఆ శ్రావ్య కేసు ఎంత సాల్వ్ చేద్దామని ట్రై చేసినా కేసు ఇంచు కూడా కదలేదు. ఆ శంకర్ గడు ఇంకా దొరకలేదు. దొరుకుతారు లేదు సార్ అట్లా పర్సన్ ఎట్లా దొరుకుతారు లేడు. లేదు బాలు, మనం ఎక్కడో చిన్న క్లూ మిస్ అయ్యాం. అదేంటో అర్థం కావట్లేదు.
మన దగ్గర ఉన్న రిపోర్ట్స్ ప్రకారము ఆ రోజు ఆ ఇంటికి పోయింది ఇద్దరు సార్, కానీ రేప్ చేసింది మాత్రం ఒక్కడని తెలిసింది సార్. అదే ఆ దొంగతనం కోసం వచ్చిన వాళ్ళే రేప్ చేసి చంపేశారు అనుకుందాం. మరి ఆ కింద ముసలోని కాపాడాలని ఎందుకు ట్రై చేస్తారు? పోనీ వీళ్ళు కాపాడటానికి ట్రై చేశారంటే వీళ్ళు రాకముందే హత్యలు జరుగుంటాయి. కానీ అది ఎంతమంది చేశారో తెలీదు. లేదా ఆ దొంగతనం కోసం వచ్చి వాళ్లలో ఒకడు రేప్ చేశాడని అనుకుందాం, కానీ అది ఎవరో తెలీదు. సార్ మన దగ్గర ఉన్న క్లూస్ ప్రకారము ఆ శంకర్ గారు హత్య చేశాడు అనిపిస్తుంది సార్. అలా ఎలా అనుకుంటాం బాలు? అసలు శంకర్ గడే ఈ హత్య చేశాడని ఎలా ఫిక్స్ అవుతాం? అసలు తను కాకపోతే అలా అయితే మన శంకర్ గారు దొరకాలగా సార్, ఎందుకు తప్పించుకొని తిరుగుతుంది సార్ మలాడు? శ్రావి చనిపోయిందని తెలిసి తన మీదకి వస్తుందనే భయంతో పారిపోయాడేమో, ఎవరికి తెలుసు? అరే తప్పు చేయని భయం ఎందుకు సార్? పోలీసులం కదయా, కేసులో ఇరికిస్తామని భయంతో పారిపోయి ఉండొచ్చు. అవును, ఇందుకే ఆ శంకర్ గడి ఫ్రెండ్స్ దొరికారా? లేదు సార్, అదే పనులు ఉన్నాం. సిగ్గుండలా ఆ మాట చెప్పడానికి. చెప్పు స్వాతి. ఏమండి, పాపకి ఇంకా జ్వరం తగ్గలేదు. నాకెందుకో భయంగా ఉందండి. నువ్వు భయపడకు, నేను వస్తున్నా. వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. డాక్టర్ దగ్గరికి కాదు, పక్కింటి పిన్నిగారు ఒక స్వామీజీ గురించి చెప్పారు. మీరు రండి, అక్కడికెళ్దాం. ఎన్నిసార్లు చెప్పాను నీకు ఈ స్వామీజీని నమ్మొద్దని? ఇంకా మారవా? ఇప్పుడు వస్తున్నారా లేక నన్ను నడిపమంటారా? వస్తున్నా, ఆగు. రాకింకేం చేస్తాం? ఈ ఆడవాళ్ళం అంటే మనం వినాలయ్యా, మన మాటలు వినరు. ఏమో సార్, మాకైతే తెలుసు, మేము బ్యాచర్ లైఫ్ అవన్నీ మీకే తెలవాలా సార్? నవ్వించాలే పద. బాలు, నువ్వు ఇక్కడే ఉండు. ఓకే సార్. మీకు ఇంకా భయం లేదమ్మా, తీసుకువెళ్ళొచ్చు. ఓం నమః శివాయ. నమస్కారం స్వామి. పాపకి 10 రోజులుగా జ్వరం తగ్గడం లేదు. నాకెందుకో భయంగా ఉంది స్వామి. కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా, 2 రోజుల్లో తగ్గిపోతుంది. మీరింక వెళ్ళొచ్చమ్మా. సరే స్వామి. ఇప్పుడు ఓకేనా? సాటిస్ఫైడా? మీరెంత వెటకారం చేసినా ఆయన పాప గురించి భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆయన మీరనుకున్నట్టు డబ్బులు తీసుకునే మనిషి ఏం కాదు. కనీసం మన దగ్గర ₹1 కూడా తీసుకోలేదు. అంత లేదు, నేను యూనిఫామ్ లో ఉన్నాను కాబట్టి డబ్బులు తీసుకోలేదు. ఎక్కడ ఫ్రాడ్ అని తెలిసిపోతుందని. లేకపోతే మీలాంటి వాళ్ళని నమ్మించి దయ్యాలు పోతాలని చెప్పి డబ్బులు దోచేస్తారు అలాంటి స్వామీజీలు. మిమ్మల్ని నమ్మించాలనుకోవడం నా బుద్ధి తక్కువ. పదండి. అయ్యా అయ్యా, ఉమ్? స్వామీజీ గారు పిలుస్తున్నారు. ఎందుకు పిలుస్తున్నారో పదండి. క్షమించాలి అమ్మా, మిమ్మల్ని కాదు, స్వామీజీ వీరిని మాత్రమే రమ్మన్నారు. నువ్వు వెళ్ళి కారులో కూర్చొని నేను ఎప్పుడు వస్తాను. ఇలా కూర్చో. మీరు అనుకున్నట్టు బయట చాలామంది దొంగ స్వామీజీలు ఉంటారు. డబ్బు కోసం ఏవేవో ఉంటాయని నమ్మించి మోసం చేస్తుంటారు. మీ డబ్బుల కోసం మిమ్మల్ని నమ్మించాల్సిన పని నాకు లేదు. ఖచ్చితంగా ఒకరోజు నువ్వే నన్ను వెతుక్కుంటూ వస్తావు. నమ్మట్లేదు కదా? ఒక్కసారి అటు చూడు. ఏం కనిపిస్తుంది? ఏం లేదు. నీ చెయ్యివు. ఇప్పుడు చూడు. కనిపిస్తుంది. ఆ రోజు దగ్గరలోనే ఉంది. వస్తావు, తప్పక వస్తావు. వెళ్ళు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
ఆంటీ మెల్ల చైన్ మెరిసిపోతుందిరా, నన్ను రమ్మని పిలుస్తుంది. పాపు ఆపరా, జనాలు ఎక్కువ ఉన్నారు. ఏం పర్లేదురా, నేను హ్యాండిల్ చేస్తాను. ఏదో ఒకటి ఏడు. ఏయ్, చిట్టి చిట్టి చైన్ అంట, మెడలో ముద్దుగుందంట, చూడగానే కన్నంట, కొట్టుకు పొమ్మంటుందంట. అన్ని నిన్నే జననాన్నే, అన్ని నిన్నే, అన్ని నిన్నే జననాన్నే. నీలాంటి ఎదవల వల్లేరా మాలాంటి అమ్మాయిలకి సెక్యూరిటీ లేకుండా పోయింది. అమ్మాయా? ఏంట్రా అలా గుడ్లప్పకించి చూస్తున్నావు? ఇదిగో కొడితే కొట్టవు గానీ అమ్మాయికి అమ్మాయి అనుకో. ఏంట్రా అనకూడదు. చచ్చాను, చచ్చాను. వెయ్యండి, ఇంకో నాలుగు గుద్దండి. మరి అంటావా? దొరికేసాడు. చచ్చాను. ఈవేళ అమ్మాయి అన్నమాట, అమ్మాయి. అమ్మాయి ఇంటే ఇంకేమనుకుంటున్నావు? చచ్చు. పుడిచిపడదు నీ రా, బస్ తీమేసేవాళ్ళు రండి. నేను చంపు. కొంచెం చూసుకోవాలి కదా, చాలా రక్తం వస్తుంది చూడండి. అదే చూస్తున్నానండి. ఏంటి ఏమన్నారు? అదేనండి, చూసేలోపు కట్ అయిపోయిందని చెప్తున్నా. ఓకే, ఎనీవే టేక్ కేర్. చాలా థ్యాంక్స్ అండి. బై ద వే, మీ పేరు? మధు. ఏంటి నీ బాయ్ ఫ్రెండ్తో షికార్లు అయిపోయా? ఫుల్ ఎంజాయ్ చేసిన. ఈరోజు నేను కూడా ఇన్నే పడుకుంటా. సరే వచ్చే, నాకు కూడా బోర్ కొడుతోంది. పోయి డ్రెస్ మార్చుకొని వస్తా. వెళ్ళిపో. వెళ్ళిపోమని చెప్పాను. వెళ్ళిపో. సౌమ్య, 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 సౌమ్య.
అమ్మా వీడికేమైంది? ఏమైంది వీడికి? అమ్మా ఆ ముఖ్యమైనరా దేంట్లెట్టా అదా ఇంతకుముందు ఒక పోరేం చూసినారా? ఆహా ఎలా ఉంది? కిరాకుంది. మరేం చేసావు? అట్లా చూసుకుంటా ఇలా వాడ. తర్వాత ఒకడు వచ్చిండు, ఏం మాట్లాడలే, ఈ ఎర్మయ్యారు కొట్టివేండి. దేనికి? దేనికంటే ఏం చెప్పాలా, ఆ కొట్టినోడు దాని మొగుడు అంట. తూ యాదవా. తీరింది ఏదోకి. రే ఇప్పుడే వస్తా. హాఫ్ డజన్ ఎంత? హాయ్ మధు గారు. మీరు నేనండి. ఆ రోజు చైన్ స్నాచింగ్, హ్యాండ్ కట్టింగ్, యూ ఫస్ట్ ఎయిడ్, ఐ మీట్. ఏ స్కూల్ చదవండి? ఇంగ్లీష్ మస్తు మాట్లాడుతున్నావు. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. చెప్పండి, గుర్తొచ్చారు. మీరేంటి ఇక్కడ? ఏం లేదండి, ఏదో ఫ్రెండ్స్తో చిన్న సోది. అయినా మా ఫ్రెండ్స్ మీకు పరిచయం చేయలేదు కదా, రండి పరిచయం చేస్తా. రేయ్ మధు గారు అని చెప్పానా? తనే. దీస్ ఆర్ మై ఫ్రెండ్స్ హరి, రఘు, సత్య. హాయ్. హాయ్. ఏం చేస్తూ ఉంటారు మీరందరూ? ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్. ఏం ఇంపోర్ట్స్, ఏం ఎక్స్పోర్ట్స్? అది ఇక్కడ తీసుకొని అక్కడ ఎక్స్పోర్ట్ చేయడం. అయినా ఇంత షాపింగ్ ఏంటండి? రేపు నా బర్త్డే అండి. అవునా? హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. మరి పార్టీ ఎక్కడండి? సరే రండి, పిలవకపోతే అంటే చంపేస్తే. ఏమనుకోవద్దు, ఆవిడ కొంచెం ఆవేశం ఎక్కువ. ఏడ్చేవులే. అయ్యో పర్లేదండి, నాకు కూడా ఇక్కడ అంత ఫ్రెండ్స్ లేరు. మీరు వస్తే విల్ హ్యావ్ సమ్ ఫన్. ఓకేనండి, తప్పకుండా వస్తాం. ఒరేయ్, ఆ ఇంట్లో కొట్టేసిన బంగారం అమ్మేద్దాం. ప్రజెంట్ మన దగ్గర మనీ కూడా లేదు. ఏరా ఏమంటారు? నడుమల మన షాప్కి పోయి అమ్మేద్దాం. మస్తు పైసలు వస్తాయి కదరా అమ్మితే. పదరా మన షాప్కి వెళ్దాం. మధు గారు ఒకసారి బయటికి వస్తారా? ఎందుకండి? మీరు రండి, చెప్తాను. సరే వస్తున్నా. ఏంటి కార్తిక్ రమ్మన్నారు? 1 minute. యప్. మధు గారు హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు. అవును, మీ ఫ్రెండ్స్ ఎక్కడ? ఈ టైంలో రొట్టగల గురించి ఎందుకండి, మీరు మాట్లాడండి. ఇంతకీ ఇందులో మధు గారు ఇప్పుడు కాదు,
మీరు ఒక్కరే ఉన్నప్పుడు గిఫ్ట్ ఓపెన్ చేయండి. ఓకే అండి. ఏ మధు ఒకసారి రా. వస్తున్నా. వీళ్ళు బాగుపడరు, మళ్ళీ బాగుపడినవారు. సరే కార్తిక్, మళ్ళీ కలుద్దాం. బాయ్. ఈ మాత్రం దానికి పూల షర్ట్, కలర్ఫుల్ బైక్, మెగాస్టార్ క్రాప్. చూస్తుందా? ఏం గిఫ్ట్ ఇచ్చుంటాడు? మ్యామ్, ఏంటి సార్? నేను మధును కలవాలి. ఏ ఇయర్ మధు అండి? ట్రిపుల్ ఈ సెకండ్ ఇయర్ మధు. సౌమ్య ఇలా రా. సార్ని మధు రూమ్ వరకు తీసుకెళ్ళు. రండి సార్, నేను తీసుకోవద్దా? ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే. మీరు ఇక్కడ వెయిట్ చేయండి, నేను పోయి పిలుస్తా. ఓకే. మధు, నీకోసం పోలీస్ ఆఫీసర్ వచ్చింది. వస్తున్నా. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పాలు సార్ మీరు అర్జెంట్గా పోలీస్ స్టేషన్ రండి సార్. ఏమైంది? సావే కేసు గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. యా మార్నింగ్. ఏంటి అర్జెంట్గా రమ్మని కాల్ చేసి? ఆ శంకర్ అండ్ ఫ్రెండ్స్ దొరికిరు సార్. ఎక్కడ? ఇప్పటికైనా కోటింగ్ ఇచ్చి ఇప్పుడే బ్రేక్ చేసి సార్. వీళ్ళే సార్. శంకర్ గడ్ ఎక్కడరా? మాకు తెలియదు. చెప్పండి. ఏం సార్ నిజాలు చెప్తుంటే కొడుతున్నారు? అవును సార్, అమ్మ తోడు సార్, మమ్మల్ని వదిలేయండి సార్, ఇంటికి వెళ్ళిపోతాం. ఎస్ సార్, హి హాస్ ఎ పాయింట్. అకార్డింగ్ టు ద లా ఆఫ్ హ్యూమన్ రైట్స్, దట్స్ ఏం రైట్స్ రా? ఏం రైట్స్ రా? ఇంగ్లీష్లో మాట్లాడితే సార్ రా పాగల్గా. సార్ వాడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు సార్, తన్నే పెళ్లి చేసుకుంటా అన్నాడు సార్. మేము మనకెందుకు అన్నాం సార్, అంతకుమించి మాకేం తెలియదు సార్. ఎస్ సార్, వాట్ యు సెడ్ ఇస్ రైట్, వి ఆల్ యాక్సెప్ట్ ఇట్. నువ్వు ఆగరా సార్, వీడు చెప్పేది నిజమే సార్. నిజంగా సార్ మాకేం తెలియదు సార్, మీ కాలు మొక్తా సార్. ఈవిని వస్తుంది సార్, ప్లీజ్ సార్ వదిలేండి సార్. బాలు సార్, వీళ్ళకేం తెలీదు, వీళ్ళు పంపించేసాయి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రే ఈసారికి వదిలేసినాము, ఇంకోసారి వచ్చినప్పుడు ఒక్కొక్కరిని బద్దలు పాసింగ్ అయితే బిడ్డ. నడు నడు. ఏమరా పైర్సున్నా పగిలిపోద్ది. అరే ఏం పెద్ద మనిషి గిట్ వచ్చినావు? రాత్రి మా ఇంట్లో దొంగలు పడ్డారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని వచ్చా. అవునా? ఓ 2 నిమిషాలు ఆడ కూర్చో, మా రైట్ అని పంపిస్తా, కేసు రాసుకుంటాడు. కూర్చో. సరే. ఇతని ఫోటో ఏంది ఇక్కడ ఉంది? బాబాయ్ మీకు వీడు తెలుసా? ఈ ఫోటోలో ఉన్నవాడేనా? అవును తెలుసు. వాళ్ళ నాన్న ఇదివరకు మా వీధిలోనే ఉండేవాడు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు? ఆయన రీసెంట్గా చనిపోయిండు. మేమే దగ్గరుండి పూడ్చిపెట్టాం. వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడున్నారు ఇప్పుడు? వాళ్ళు వేరే ఊరికి వెళ్ళిపోయారు. మరి శంకర్ ఎక్కడ? తను వాళ్ళ దగ్గరికి అప్పుడప్పుడు వచ్చేవాడు, అంతకుమించి తెలియదు. ఆ మూలకు మెల్లగా పార్కింగ్ జరపడు. మెల్లగా అటు బాడీ ఉంది చూసుకుంటా. బాలు సార్
అర్జెంట్గా బాడీని డిఎన్ఏ టెస్ట్ పంపించు. ఆ రోజు అమ్మాయి బాడీలో దొరికిన స్పర్మ్ డిఎన్ఏకి మ్యాచ్ అవుతుందేమో చూడు. ఒకవేళ మ్యాచ్ అయితే ఆ రేప్ చేసింది శంకర్ అని కన్ఫర్మ్ అవుతుంది. ఆ డీటెయిల్స్ తీసుకుని నువ్వు స్టేషన్కి వచ్చేసాయి. అలాగే సార్. అది జరిపేయడం 3 నెలల క్రితం జరిగిన మర్డర్స్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ క్లూ దొరికింది. ఆ రోజు అమ్మాయిని రేప్ చేసిన వ్యక్తి పేరు శంకర్. అతని డిఎన్ఏ మ్యాచ్ అయింది. ఇంకా ఈ కేసులో ఎవరున్నారనే వివరాలు త్వరలో చెప్తాం. సార్, ఆ దొంగతనం చేసింది కూడా ఇతనేనా? అదే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎవరు హత్య చేశారు, ఎవరు దొంగతనం చేశారు, ఆ వివరాలని త్వరలో చెప్తాం. థ్యాంక్ యూ. పొద్దున ఓన్ ముఖం చూసామా, బోనే అయితే లేదు. ఇంకెవరిదిరా, నీదే చూసుకొని ఉంటావు. చట్టం ఎవరు చుట్టం కాదండి. తప్పు చేసినోడు తప్పకుండా దొరకాల్సిందే. ఏమైందిరా? ఏం లేదండి, ఆ మధ్య హత్యలు జరిగాయా? ఈరోజు పేపర్లు వచ్చింది చూడండి. అవునా? ఏది ఒకసారి ఇటీ చూడండి, మెయిన్ హెడ్లైన్ అదే. అరే, ఆ రోజు మనం ఒక ఇంటికి దొంగతనానికి వెళ్ళాం కదా, అక్కడ అందరు చనిపోయి ఉన్నారు కదా, అది చేసింది వీడే. ఎందుకు చంపింది? ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందంట. మ్యాటర్ మొత్తం చదువు ఒకసారి. 3 నెలల క్రితం జరిగిన మాస్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడి పేరు శంకర్. శ్రావ్య అనే అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపినట్టు పోలీసుల వెల్లడి. హంతకుడు శంకర్తో పాటు పలువురు ఉన్నట్లు పోలీస్ విచారణలో తేలింది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పిన ఎస్ఐ గుణ. దొరికేస్తారా? తప్పకుండా దొరికేస్తారు. ఎక్కడికి వెళ్తారు? ఈ రోజు కాకపోతే రేపు. ఒరే కార్తీక్, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కేసు కొట్టేసారేమో అనుకున్నాం, మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత బయటకు వచ్చింది. అట్లయితే మనం కూడా దొరికిపోతామా? ఒరేయ్, ఏమవుదురా, వాడు దొరికితే మనం సేఫ్. వాడు దొరికేదాకా జాగ్రత్తగా ఉంటే చాలు. చూడుర్రా. ఏంటి? రేయ్, వేసేద్దామా? తప్పిపోయారా? బాలు సార్, ఈ పాప తప్పిపోయినట్టుంది. ఈ పాపను ఆధార్ ఆఫీస్కి తీసుకెళ్లి ఫింగర్ ప్రింట్ స్కాన్ చేయించు. ఓకే సార్. వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ వస్తాయి. వెళ్ళి వాళ్ళకి అప్పగించిరా. ఓకే బాలు సార్. ఒకసారి మన దగ్గర ఉన్న అక్యూజ్డ్ ఫింగర్ ప్రింట్స్ కూడా ఆధార్ ఆఫీస్లో స్కాన్ చేయించుడు. మిగిలిన వాళ్ళ డీటెయిల్స్ వస్తాయేమో. ఇన్ని రోజులు ఈ విషయం మర్చిపోయారా సార్? ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చాలు, ముందెళ్ళి ఆ పని చూడు. ఆ డీటెయిల్స్ తీసుకుని స్టేషన్కి వచ్చాయి. అలాగే సార్. దుబ్బుతున్నారా బాబు? సార్, సార్, ఓ సార్, ఓ సార్, సార్. ఏంటి వాళ్ళు అంత టెన్షన్ పడుతున్నావు? సార్, మీరు చెప్పినట్టే చేశా సార్, కానీ ఈ కేసు చాలా కాంప్లికేట్ అయింది సార్. ఏమైంది అసలు? అది స్కాన్ చేసిన ఫింగర్ ప్రింట్స్లలో ఆ శంకర్ గాని ఉండాలిగా సార్. అవును, కానీ వేరే ఇద్దరిది డీటెయిల్స్ చూపిస్తున్నాయి సార్. వీడు ప్రశాంతంగా పాటలు కూడా అన్నాడు. వీళ్ళిద్దరు ఎవరు అసలు? అయితే ఆ రోజు ఇంటికి వచ్చింది ఇద్దరు కాదు, ముగ్గురు అన్నమాట. సార్,
ఇప్పుడు శంకరరావు రేప్ చేస్తే ఇంకా మిగతా ఇద్దరు ఏం చేస్తుండొచ్చు సార్? వీళ్ళు అడిగి రమ్మంటావా? సార్ కార్తిక్ హరి అసలు ఆ ఇంటికి వచ్చింది ముగ్గురేనా లేక ఇంకెవరైనా ఉన్నారనేది ఫస్ట్ కనిపెట్టాలి. సార్ ప్రెస్ నోట్ ఇద్దామా సార్? పోనీ నువ్వు చేయరా. నువ్వు చెయ్యి. ఎంతమంది ఉన్నారనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. సో కంక్లూజన్కి వచ్చాక ఇద్దాం. ఓకే సార్ మరి ఏం చేయమంటారు సార్ ఇప్పుడు? ముందు వీళ్ళు ఎవరు ఏం చేస్తుంటారనేది కనుక్కో. ఓకే సార్. ఆగో సార్. ఎక్కడికి వెళ్ళి ఎదుగుతావు? వెళ్ళి వాళ్ళ ఇంటి అడ్రస్ ఉందిగా అక్కడ నుంచి స్టార్ట్ చేయి. సార్. చల్. కొంచెం బ్యాక్, కొంచెం లెఫ్ట్, కొంచెం లెఫ్ట్. సారీ, ఇట్స్ ఓకే బాబు. చల్. సోమని తలుపులే. హలో కార్తిక్. మధు గారు చెప్పండి. ఏం చేస్తున్నారు సార్? బాబు పక్కెళ్ళమా. ఇప్పుడే ఒక ఆంటీ బరువు ఎక్కువ మోస్తున్నారని హెల్ప్ చేసి వస్తున్నా. సోషల్ సర్వీస్ బాగానే చేస్తున్నారు మీరు. అప్పుడప్పుడు అలా మనకున్న దాంట్లో ఏదో 10 మందికి సాయం చేయడంలో తప్పులేదు కదండి. ఏంటి సడన్ కాల్ చేశారు? మీరు ఫ్రీగా ఉంటే ఒకసారి కలుస్తారా? అంటే మధు గారు బాగా బిజీ స్కెడ్యూల్, కానీ మీరు చెప్తున్నారు కాబట్టి. మధు గారు అలా కాదండి, నేను వచ్చేస్తాను. ఎక్కడికి రావాలో చెప్పండి. 1 అవర్లో మీరు సెంట్రల్ మాల్కి రండి. మామా ఫిగర్ అదిరిందిరా. అరే మామా పైనుంచి కిందికి ఒక ఫ్రూట్ షాప్ లెక్క ఉందిరా. నాకు 2 ఆరెంజెస్ కావాలరా. మామా ఆ రసాలు మాత్రం నాకు వదిలేండిరా. నాకు మాత్రం స్ట్రాబెరీ మామ. అంటే ఇప్పుడు డోర్ డెలివరీ ఆప్షన్ ఉందా లేక షాప్కి వచ్చే కొనాలా? మా వాడికి ఏదో కావాలంటగా, ఇచ్చెళ్ళు. వాడికి కాదు, మొత్తం నాకే కావాలి. ఎంతైనా సరే అప్పు చేసాను ఇచ్చేస్తా. ఏయ్ అబ్బా ఏంటి ఫైటా? ఎరా డౌటా? వీడికి కావాల్సింది వీడికి డోర్ డెలివరీ అయిపోయింది. ఇంకెవడెవడికి ఏమేం కావాలో చెప్తే ఇచ్చేస్తా. రేంట్రా రేంట్రా చేరేస్తుందంట్రా. రస్సాలు కావాలరా నీకు? రస్సాలు కావాలా నీకు? యాదవకి రస్సాలు కావాలరా? ఎరా మీరంతా ఫ్రూట్ షాప్లో పనిచేస్తారా? అరే నేను వచ్చిన ఫీల్ ఏంటి, ఇక్కడ జరుగుతున్న సీన్ ఏంటి? నా మూడంతా చెడగొట్టారా. ఒక్కొక్కడికి పగిలిపోద్ది.
అరే 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 కార్తీక్ మనం హరిగాడు రా. ఏడీడు ఏమైందిరా? అరే కుక్కలు అరుస్తుంటే చూడడానికి వచ్చాను. కిందకి చూస్తే ఏం కనబడలేదురా. వెనక్కి తిరిగి చూస్తే దయ్యం కనబడింది. ఒరే వీడికి బాగా ఎక్కింది, పదండి పడుకుందాం. అరే అది కాదురా, నేను చెప్పేది నమ్మరా. నడరా, నిద్రబొక్క ఆయన వల్ల. ఎవరో దూకేశారు, పదండ్రా చూద్దాం. పద పద, ఫాస్ట్గా పద. అరే ఏం లేదేంద్రా. ఓ మధు, ఓ మధు, నా మనసు నాది కాదు.
అదేంటి మధు మధు అంటే మధు ఫోన్ చేస్తుంది. హలో కార్తీక్, కార్తీక్ నీతో కొంచెం మాట్లాడాలి. 3 minutes వెయిట్ చేయి, 2 minutes లో ఫోన్ చేస్తా. నీకేమైనా ప్రాబ్లమా? నో ప్రాబ్లం. మధు ఒకసారి బయటికి రా. దేనికి? రా చెప్తా. ఏంటిది సడన్ గా? నువ్వు కాల్ చేసేసరికి ఏదో ఇంపార్టెంట్ అని వచ్చేసా. నీకు విషయం చెప్పాలి, నిన్నే చెప్పాల్సింది, కానీ ఆ గొడవలో చెప్పలేదు. ఇప్పుడు ఆ రొట్ట గొడవ గురించి ఎందుకు మధు? త్వరగా అదేంటో చెప్పు. ఐ లవ్ యూ. కడిగిన ముత్యమా పరువాల పావురమా, తేనెతో తుడిచిన శిల్పమా తరిచేరా చైత్రమా, మోహన రాగమా మురళీ గానమా హిమగిరి అందమా సొగసరి స్వప్నమా, అలలా కదిలే నీలి మేఘమా, పాలతో కడిగిన ముత్యమా పరువాల పావురమా, ఓ తేనెతో తుడిచిన శిల్పమా తరిచేరా చైత్రమా. చూస్తే గతి మారే తేనెలు జారే అధరం చూసి మతిపోయే నా మనసు నాకు చూపిన దర్పణం నీవులే, ప్రాణమంత నీకే అర్పణం చేస్తేనే అరక్షణమైన నీ ధ్యాస నన్ను వీడదే, నేను చూడకుంటే నా శ్వాసకు ఊపిరాడదే, పాలతో కడిగిన ముత్యమా కరువాల పావురమా, ఓ తేనెతో తుడిచిన శిల్పమా తరిచేరా చైత్రమా. తప్పదా వెళ్ళాలా? డాడీ అర్జెంట్గా రమ్మన్నారు. 3 daysలో వచ్చేస్తా కదా. ఏంట్రా ఏం మాట్లాడావు? నేను వెళ్ళి డాడీకి మన విషయం చెప్పి ఒప్పిస్తా, ఓకేనా? ఒకవేళ ఒప్పుకోకపోతే రెడీగా ఉండు, మా ఊరొచ్చి నన్ను తీసుకెళ్ళిపోవడానికి. సరే మరి టైం అయింది, నేను వెళ్ళాలి. I love you. లవ్ యూ. జాగ్రత్తగా వెళ్ళరా, సరేనా?
కార్తీక్, హరి, వాళ్ళతో పాటు ఇంక 2 సస్పెక్ట్స్ ఉన్నారు సార్. వాళ్ళ పేర్లు వచ్చేసి సత్య, రఘు. వాళ్ళందరు దొంగలు సార్. వీళ్ళకి శంకర్కి ఏమైనా లింక్ ఉందా? మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వాళ్ళకేం సంబంధం లేదు సార్. సో ఆ రోజు శంకర్ రేప్ చేసిన తర్వాత వీళ్ళు ఎంటర్ అయి ఉండాలి. కాకపోతే వాళ్ళని చంపింది శంకర్ ఒక్కడేనా, లేక అతనితో ఇంకెవరైనా ఉన్నారా అనేదే మనకు కావాల్సిన లాస్ట్ క్లూ. సార్ మళ్ళీ వీళ్ళని ఏం చేద్దాం సార్? కూర్చోబెట్టి భోజనం పెట్టండి. ఇంకేం చేస్తాం? అబ్జర్వేషన్లో పెట్టండి అయ్యా. ఓకే సార్. అన్నట్టు మర్చిపోయా, మధును కూడా అబ్జర్వేషన్లో పెట్టండి. ఆమె ఊర్లో లేదంట సార్. హాస్టల్కి వెళ్ళాము, ఇంటికి వెళ్ళిందని చెప్పారు సార్. ఊరు వెళ్ళిందా? సరే, ముందు వీళ్ళని వాచ్ చేయండి. త్వరలో కేసు క్లోజ్ చేద్దాం. ఓకే సార్. కార్తిక్, నేను చెప్పేది సైలెంట్గా విను. మన విషయం మా ఇంట్లో తెలిసిపోయింది. నాకు మ్యాచ్ ఫిక్స్ చేశారు. నేను ఎలాగైనా ఈరోజు సాయంత్రం తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చేస్తాను. నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళిపో. కార్తిక్, నీకు ఎక్స్ప్లెయిన్ చేసే టైం లేదు. అన్నీ వచ్చాక మాట్లాడుకుందాం. కార్తిక్, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. వచ్చి గంట అయింది, ముందు మ్యాటర్ ఉందో చెప్పు. మధు వాళ్ళ ఇంట్లో తనకు మ్యాచ్ ఫిక్స్ చేశారంట. నాతో వచ్చేస్తానంటుంది. మనమే వెళ్ళి తను తీసుకొచ్చేయాలి. సడన్గా ఏమైందిరా? అది తెలిస్తే ఇంత డిస్కషన్ ఎందుకు? ఈవినింగ్ వాళ్ళ తాతయ్య ఇంటికి వస్తాను. పదవి తీసుకొచ్చేద్దాం. ఎలా? హాస్టల్ దగ్గర 2 సుమోలు పెడదాం. అది మిస్ అయితే కాలేజ్ దగ్గర 3 సుమోలు పెడదాం. అది కూడా మిస్ అయితే వాళ్ళ తాతయ్య ఇంటి దగ్గర 4 సుమోలు పెడదాం. అబ్బా, రే, అడ్రస్ వచ్చిందిరా. సరే పద వెళ్దాం. ఇప్పుడు కాదు, రాత్రి 9కి రమ్మంది. సరేరా, నాకు లొకేషన్ పంపు, నేను అక్కడికి వచ్చేస్తా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? కార్ చైన్ రిపేర్ ఉందిరా, మీరు క్యాబ్లో వెళ్ళిపోండి, నేను కార్ రిపేర్ చేయించుకొని వస్తా. సరే, నీకు మెసేజ్ పంపిస్తా. సరే. ఓకే, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? వాళ్ళు భారతి ఫాస్ట్గా. సార్ ఒక్కడే పోతుండే, ఏడికి పోతున్నా సార్? బండి పక్క వెళ్ళి అడిగొస్తాను. సారీ సార్. ఓనే. మామా, ఇల్లు ఆ ఇల్లే అనుకుంటా. మధు వాళ్ళ తాతయ్య రీసెంట్గానే షిఫ్ట్ అయ్యారని చెప్పింది కదరా. ఒరే మామ, ఒకప్పుడు ఈ ఇంట్లోనే దొంగతనం చేశాం. మళ్ళీ ఈ ఇంట్లో నుంచే నీ గర్ల్ ఫ్రెండ్ తీసుకెళ్తున్నాం. ఈ ఇల్లు నీకు బాగా కలిసి వచ్చిందిరా మామ. అరే మామా, ఫస్ట్ నువ్వు మధుకు ఫోన్ చేయరా, తను ఎక్కడుందో. ఓకే, ఫోన్ చేస్తా. హలో మధు, మేము మీ ఇంటి బయటే ఉన్నాం. నేను పైన బెడ్రూమ్లో బ్యాగ్ సర్దుతున్నాను. మీరు లోపలికి వచ్చేయండి. హే హే, కింద తాతయ్య వాళ్ళు పడుకుని ఉన్నారు. జాగ్రత్త, పవర్ కూడా పోయింది. ఓకే, వస్తున్నా. రే, టైంకి కరెంటు కూడా పోయిందంట. దేవుడు కూడా మనకు కోఆపరేట్ చేస్తున్నాడు రా. నడువు లోపలికి. పదండ్రా. రే రఘు, టార్చులు తెచ్చావా? అవి లేకుండా నేను వస్తానా? స్వామి, ఏం జరిగింది?
కొంతకాలం క్రితం చాలా పెద్ద తప్పు చేశారు. మీరు చేసిన తప్పే మిమ్మల్ని బలి కోరుతుంది. ఇప్పుడు మీరు ఒక ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారు. ఆ ఇంట్లో ఎవ్వరూ కాలు పెట్టకూడదు. పొరపాటున పెడితే బయటకు రావడం అసాధ్యం. మామా పనుకొనే ఉన్నారు. రే సైలెంట్గా రారా. నీ స్నేహితులు నువ్వే కాపాడుకో. ఎవ్వరినీ లోపలికి వెళ్ళనివ్వకు. బయలుదేరు. సరే సోమి. గుర్తు పెట్టుకో, ఆ ఇంట్లోకి వెళితే మీలో ఎవరు సూర్యోదయం చూడరు. పో. మధు, వీడెవడు? రేయ్, వీడిని ఎక్కడో చూశాను రా. ఆ రోజు మీకు పేపర్లో చూపించా, గుర్తుందా? అవునరా, ఆడేడు. అసలు వీడిని లేపి కనుక్కుందాం ఇక్కడ ఎందుకున్నాడో. అరే లేగు. రేయ్ లేరా. ఎవరా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? అసలు ఇంట్లోకి వెళ్ళి వచ్చావరా? ఏంద్రా నవ్వులు? ఫస్ట్ ఇక్కడికి బయటికి అన్నాడు. కార్తీక్, డోర్ తీ. సత్య, స్వామీజీ కాల్ చేశాడా? అరే చోరీలు పడుతున్నావురా? అరే 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 మా అచ్చా సాబ్ వచ్చిన దిగిరి. అరే
ఫాస్ట్. వస్తున్నా సార్. ఆ డోర్ ఎవరు తీస్తలేదు సార్. త్వరగా కార్తీక్. అట్లాగే సార్. రే తీరా. అరే ఏందిరా ఇది వలుగుతలేదు. శ్రావ్య మనల్ని చంపేస్తుంది భయ్యా. మనం ఇక్కడ నుంచి తప్పించుకోలేం భయ్యా. నన్ను ఎలాగైనా కాపాడండి భయ్యా. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మాకే క్లారిటీ లేదు. ఇంకా నిన్నెలా కాపాడుతానో లఫ్ట్ ఏదో కాపాడాలి భయ్యా. భయ్యా ప్లీజ్ భయ్యా. ఖచ్చితంగా చంపేస్తుంది. మళ్ళీ ఎవరు మిగిలాం. ఖచ్చితంగా చచ్చిపోతాం. రేయ్ అసలు శ్రావ్య ఎవరు? నీకు శ్రావ్యకు సంబంధం ఏంటి? అయినా మమ్మల్ని ఎందుకు చంపేస్తుంది? అసలు ఏం జరిగిందో చెప్పు. నేను మొదటిసారి శ్రావ్యాన్ని మా ఫ్రెండ్ కాలేజీలో చూశాను. ఎవర్రా అమ్మాయి? 5 నిమిషాలు అబ్బా కనుక్కొని వస్తా. నుంచి ఆ అమ్మాయి నాది. దాని వైపు ఎవరైనా చూసినా చంపేస్తా. అది ఎవరి వైపు చూసినా వాణ్ణి చంపేస్తా. కసి పెంచి కసి పెంచి కసి పెంచి చంపే అందం. ఉసిగొలిపే 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 నీ వైపే. ఉడికించి ఉడికించి ఊరిస్తుందే ఈ ప్రాయం. ఉరి తీసే ఉరి తీసే ఉరి తీసే కోరికలా. నా ప్రాణం నలిగే నీ కోసం. ఈ దేహంలో నర నరాన్ని నలిపింది ఓ ఆశ విష నాగులా. జ్వాల నేను వెళ్ళా. ఐ లవ్ యూ. మనం పెళ్లి చేసుకుందాం. ఇదిగో చూడండి, మీకు నాకు సెట్ అవ్వదు. నాకు అసలు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు. మా ఇంట్లో వాళ్ళకి ఇలాంటివన్నీ నచ్చవు. నేను వాళ్ళకి నచ్చని పని ఏది చేయను. దయచేసి నన్ను వదిలేయండి. నాకు నా కెరీర్ ఇంపార్టెంట్.
సో ఇంక నా వెంటపడి టైం వేస్ట్ చేసుకోవద్దు. అలలుగా వచ్చిన 7 సంద్రాలు ఆర్పనే లేవు ఈ వేడిని, సెగలతో మరిగి శరీరం అవుతుంది, మత్తులో మునకలేసింది, పెను తుఫానులా పట్టి పిచ్చిలా చెరి ప్రళయంగా మారింది, నీ వల్లనే తనువంతా ఒక నెయ్యి కత్తుల్ని దోసింది, పంచాల పొరుల్ని నీ వైపు నాలోని జ్వాల, ఓ జ్వాల జ్వాల, నేను వెళ్ళా తవాగ్నిలా గుండెల్లోని మోహమే దహిస్తోంది నన్నేలా, కసిగా నొసిమే నలిపేసి చంపిందే, జ్వాలైనాలో. శ్రావ్య నీతో కొంచెం మాట్లాడాలి. శ్రావ్య ఇంక చాలు, ఇప్పటికే చాలా లేట్ అయింది. త్వరగా ఐ లవ్ చెప్తే నేను మా ఫ్రెండ్స్కి పెద్ద పార్టీ ఇవ్వాలి. కావాలంటే చూడు, వాళ్ళు మన లవ్ సక్సెస్ కోసం వెయిటింగ్. సో త్వరగా ఐ లవ్ చెప్పే. చూడు, నేను నీకు ముందే చెప్పాను నాకు ఇలాంటివన్నీ నచ్చవని. దయచేసి నన్ను వదిలే. ఏంటే బతిమాలతో నన్ను ఎక్స్ట్రాల్ చేస్తున్నావు? మూసుకుని నా లవ్ యాక్సెప్ట్ చేయి. నా లవ్ యాక్సెప్ట్ చేస్తావా చెయ్యవా? ఏ మిస్టర్, అమ్మాయి నడిపిస్తున్నందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా? నా లవర్ ముందు నీ హీరోజు ఎవడు శ్రావ్య వీడు? ఎవడీడు మన మధ్య? నీకసలు బుద్ధుందా? మనిషివేనా నువ్వు? ఇప్పుడు చెప్తున్నాను విను. నేను నిన్ను ప్రేమించను, పెళ్లి చేసుకోను. ఏం చేసుకుంటావో చేసుకో. I'm so sorry. Are you all right? షల్ వి స్టార్ట్ మామా? ఒక పని చేయి, గో స్ట్రేట్, టేక్ లెఫ్ట్. అక్కడ ఓ బర్ల దొడ్డు ఉంటుంది, బై సమ్ మిల్క్. పాలు తీసుకురా, తీసుకొచ్చి పోయి అందరం తాగుదాం, సరేనా? పోయి రాబోయి మందు పెట్టుకొని స్టార్ట్ అంటుండు వీడొకడు. పోనీరా పోయి, మనకి ఎందుకు రా లవ్లీ ఇవన్నీ? లేట్గా వచ్చినా రవిగాడే ఆల్రెడీ దాన్ని లైన్లో పెట్టేశాడు. వీడు ముందు నుంచి శ్రావ్య నాది అని పిసుకోవడం తప్ప పీకింది ఏం లేదు. I think he is leader of our gang, but now he is VP of our gang. Compared to him, I am so much better, you know. Oh shit. అయినా అది అందరి ముందు కొట్టడమేంది, మనోడు చాతగానోలాగా ఉండడమేంది? చిచి, నేనైతేనా దానైనా చంపేస్తా, లేదా నేనైనా చేస్తా. అంతా కాదురా, అది నాది అది ఓన్ని చూసినా చంపేస్తా, దాన్ని ఓన్ని చూసినా చంపేస్తా అని మొత్తం కాలేజ్ అంతా చెప్పుకొని తిరిగాడు. అదేమో రవిగాంతో అంతా గలగల చేస్తుందని కాలేజ్ మొత్తం టాక్. ఈడేమరా ఉత్తలు తాగుతాడు. నువ్వు కూర్చోరా, మందిస్తా.
అంకుల్ మీరు ఎవరు కావాలి? భార్గవి, ఎవరమ్మా వచ్చింది? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరు బాబు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరు కావాలి? రావే కావాలి. రావే నాకు ఇచ్చి పెళ్లి చేయి. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ముందు అర్జెంటుగా బయటికి వెళ్ళు, లేదంటే పోలీసులను పిలుస్తాను. ముసలోడా, ఊరికే అరకు. అసలే సంఖ దబ్బన్నాను. రావే నేను ప్రేమించుకున్నా. కావాలంటే శ్రావణి పిలిచాడు. అది మీకు భయపడినారని చెప్పట్లేదా? శ్రావ్య, శ్రావ్య! శంకర్, నువ్వేంటి ఇక్కడ? శంకర్, ఏంటిది? ఎందుకు వచ్చా? నేను చెప్పాను కదా నువ్వంటే నాకు ఇష్టం లేదని. ఇక్కడికి ఎందుకు వచ్చా? వెళ్ళిపో. ఏంటి శ్రావ్య, ఇంటికి వచ్చి నల్లని ఇలాగనే మరీ చేసేది? శ్రావ్య, నేను కాలేజీ పంపించింది ఇందుకోసమేనా? నువ్వేం చేయకుండానే వాడు ఇంటి వరకు వచ్చాడా? మీ నాన్నకు తెలిస్తే కాలేజీ ఉండదు, ఏముండదు. నీ వల్ల మన ఇంటి పరువంతా పోయింది. తాతయ్య, నాకేం తెలీదు, నేనేం చేయలేదు. ప్లీజ్ తాతయ్య, నన్ను నమ్మండి. అమ్మమ్మ, నువ్వన్నా చెప్పు. రావే రా, వెళ్ళిపోదాం. వదులురా, వదులురా. ఏంటి శ్రావ్య ముసలుడు, నువ్వు చెప్పేది వినకుండా నిన్నే తిడుతున్నాడు. అందుకే చంపేశా. నువ్వేడోకు. రా శ్రావ్య, మనం వెళ్ళిపోదాం. శ్రావ్య, వదలరా, వదులు. అమ్మమ్మ, భార్గవి, రామ్మ, పైకి పద. ఆగరా, ఆగు, ఆగు. ప్లీజ్ అంకుల్, అంకుల్ ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్ వదిలేండి అంకుల్, అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్. శ్రావ్య, శ్రావ్య, శ్రావ్య! ఎందుకు అడుస్తున్నావు శ్రావ్య? నీకు నాకు అడ్డుగా ఉన్న వాళ్ళని అడ్డు లేకుండా చేసేసాను. ఇక నువ్వు నేను ప్రేమించుకోవచ్చు. రా రా శ్రావ్య, వచ్చాక హగ్గివు. రమ్మంటున్నానా? నువ్వు నీ దగ్గరకు వస్తే చచ్చిపోతా. అయ్యో, నీకోసం ఆశగా వస్తే నువ్వు చచ్చిపోతానంటావు శ్రావ్య. రా, మనం పెళ్లి చేసుకుందాం. రా. అర్రే, ఫోన్ కోసం వెతుకుతున్నావా? ఏంటి శ్రావ్య, పోలీసులకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నావా? ఇప్పుడు వాళ్ళు వస్తే నిన్ను నన్ను వేరు చేస్తారు. నేను నువ్వు లేకుండా ఉండలేను. నువ్వు నన్ను వాళ్ళకి పట్టించాలనుకుంటున్నావు. నువ్వు నాకే దక్కాలి, నాకు మాత్రమే దక్కాలి. అర్థమైందా? ఇలా చెప్తే వినవే. ఎవరికి కాల్ చేస్తున్నావు? శ్రవ్య, శ్రవ్య,
షట్ శ్రావ్య 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 లే శ్రావ్య. శ్రావ్య చనిపోయేసరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్న నాకు మీరింట్లోకి రావడం కనిపించింది. నేను మీకు కనపడకుండా బయటికి వెళ్ళి వెయిట్ చేశా. కొద్దిసేపటికి మీరు హడావిడిగా బయటికి రావడం చూసా. తర్వాత నేను మళ్ళీ లోపలికి వెళ్ళాక అర్థమైంది. మీరు దొంగలని, దీన్ని ఎలా అయినా అడ్వాంటేజ్ తీసుకోవాలనుకున్నాను. పోలీసులకు దొరకకుండా మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని అబ్జర్వ్ చేసేవాడిని. మీరు ఇక్కడికి వస్తున్నారని తెలిసి మిమ్మల్ని ఇరికిద్దామని ఇక్కడికి వస్తే నాకు శ్రావ్య కనిపించింది. ఆ తర్వాత నాకేమైందో తెలీదు మీరు వచ్చేదాకా. అసలు మధు ఎక్కడుంది? మేము కరెక్ట్ అడ్రస్కే వచ్చామా? ఏం అర్థం కావట్లేదు. ఎక్కడున్నాను? నా ఫోన్ ఇది, నా ఫోన్. ఓ రావట్లేదండి. ఇదేంటి ఎలాగప్పుడు రావట్లేదు? అంకుల్ Open the door. Open the door. Please open the door. ఎవరైనా డోర్ ఓపెన్ చేయండి ప్లీజ్. ఓపెన్ ద డోర్. ప్లీజ్ ఓపెన్ ద డోర్. ఎవరైనా డోర్ ఓపెన్ చేయండి ప్లీజ్. ఓపెన్ ద డోర్. ఇది మధు వాయిస్ అంటే మధు ఇక్కడే ఉంది. పద. అది శ్రావ్య వాయిస్. శ్రావ్య మనల్ని ట్రాప్ చేస్తుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మధుకి ఏమైనా జరిగితే అలా అవ్వకముందే మనం రీచ్ అవ్వాలి. పద. భయ్యా నీ గోల. రఘు నువ్వు ఇడుతూ ఉండు. పదరా. ఏం చూస్తున్నారా? కూర్చో. అరే మధువేరా? చూడు. ఎవరు మీరు? నన్నేం చేయొద్దు. మీకు ఎంత మనీ కావాలంటే అది ఇస్తాను. నన్నేం చేయొద్దు. నేను కార్తిక్. ఇదిగో సత్యాన్ని. మీరా? మీరేంటి ఇక్కడ? అసలు నన్ను ఎవరు తీసుకొచ్చారు? మనీ కోసం మీరే కిడ్నాప్ చేశారా? ప్లీజ్ మీకెంత కావాలన్నా ఇస్తాను. నన్ను వదిలేయండి ప్లీజ్. ఇదేంట్రా, దీనికైనా మైండ్ దొబ్బిందా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు మధు? నువ్వే కదా ఇక్కడికి రమ్మని పిలిచావు. ఇప్పుడు మేం కిడ్నాప్ చేసామంటున్నావు ఏంటి? నేను రమ్మంటావు ఏంటి? నేను ఎందుకు రమ్మంటాను? నాకేం పని? మీరే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పుడు నన్ను అంటున్నారేంటి? ముందు నన్ను ఇక్కడి నుంచి బయటికి పంపించండి. ఏంటి మధు జోక్ చేస్తున్నావు? నువ్వే కదా ఇంట్లో పెళ్లి ఫిక్స్ చేశారు. నిన్ను తప్ప ఎవరిని చేసుకోలేను, వచ్చి తీసుకెళ్ళిపో అన్నావు. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా నేను? నేను నిన్ను చేసుకోవడం ఏంటి? అసలు నీకు నాకు సంబంధం ఏంటి? ఏదో సరదాగా 2 సార్లు మాట్లాడితే నిన్ను పెళ్లి చేసేసుకుంటాననుకున్నావా? అసలు నువ్వు ఇలాంటి వాడవని తెలిస్తే నీతో నేను మాట్లాడేదాన్నే కాదు. నువ్వు నేను ప్రేమించుకున్నావు మధు, నీకేం గుర్తులేదా? నేనెప్పుడు లవ్ చేశాను నిన్ను? ప్లాన్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పుడు నన్ను బ్లేమ్ చేస్తున్నావా? అర్జెంట్ గా నన్ను ఇక్కడి నుంచి పంపించండి. కార్తీక్! రేయ్
ఏంటి ఎటు తిరిగిన ఈ రూమ్కే వస్తున్నావు? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదు. నన్ను మా ఇంటికి తీసుకెళ్ళండి. చాలా భయంగా ఉంది. ఉండమ్మా, మాకేడేం సమజాతలే అంటే మధ్యలో నీళ్ళు లేంది. అసలు నీ వల్లనే మేమందరం ఈడున్నాం. నేనేం చేశాను మధ్యలో? అందరూ నన్ను ఎందుకు అంటున్నారు? నువ్వే రమ్మని చెప్పి ఇప్పుడు నేనేం చేసా అంటావేంది? ఒరే రఘు, నువ్వు ఉండరా, నీకేం తెలియదు. నువ్వు ఉండు బావా, తన వల్లనే కదా ఇక్కడ ఉన్నాం. ఇదిగో చూడు, ఇంటికేసి ఎక్కడ పెట్టావో చెప్పు, నీట్గా బయటికి వెళ్ళిపోతాం. ఏంది బావా నన్ను కొడుతుంది? దీనికి ఏమన్నా మెంటలా? అరే నీ అబ్బా, చెప్తే అర్థం కదా, దానికి ఏం గుర్తులేదు. ఏం గుర్తులేదా? ఎదురయ్యో కొంటె కలలా ఎగసనే ఎదపైన అలలా మొదలయ్యే నా ప్రేమ ఈ క్షణమిలా. ఓ ప్రణయమే మారింది తనలా, పిలుపుగా చేరే నన్నిలా, ప్రాణం ఊగెనాలో మళ్ళీ కొత్త జన్మలా. ఎప్పుడో ఎప్పుడో రాసున్నదిలే, ఇప్పుడే ఇప్పుడే ఇది తెలిసిందే. జతగా జతగా నిన్ను కలిపే ప్రియతమా ప్రియతమా ఇలా. అడుగడుగు నీతో వేస్తూ హసిపోదు పాదం నడుస్తూ, అడిగిందే అల్లరి చేస్తూ, ఎనడు లేని హాయెందుకనే గురుతున్నది అంతా మరుస్తూ, నీ పేరుని నిమిషం స్మరిస్తూ, తొలకరి జల్లులలో తడుస్తూ, వింతగా ఉంది మాయేమిటని నాలోన అణువణువంతా ఉన్న నేను చూపించే భావం నేనా, నీలోన నీలా ఉంటూ ఉన్న నన్నే చూస్తూ ఉంది నేనా.
మధు, ఈ చైన్ నీకు గిఫ్ట్ ఇచ్చిన తర్వాతే నువ్వు నన్ను లవ్ చేస్తున్నానని చెప్పావు. కావాలంటే చూడు. ఈ చైన్ నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వడం ఏంటి? ఇది శ్రావ్య చైన్ కదా, ఇది అసలు నీ దగ్గరికి ఎలా వచ్చింది? శ్రావ్యనా? ఇది శ్రావ్య చైన్ అని నీకెలా తెలుసు? అసలు నీకు శ్రావ్యకు సంబంధం ఏంటి? చెప్పు మధు. శ్రావ్య నేను బెస్ట్ ఫ్రెండ్స్. ఏ పాపా ఎట్రా అమ్మా? పేరేంటి? శ్రావ్య సార్. శ్రావ్యనా? ముందానికేం లేదా? సర్లే కానీ ఒక్కదానివే ఉంటావా ఇంకేమైనా ఉంటారా? చెప్పమ్మా చెప్పు. పొద్దున్నే వచ్చి న్యూస్ పేపర్ పాల ప్యాకెట్లు వేసేస్తాడు. పోనీ నన్ను చూడమంటావా? ఎనీ టైం అవైలబుల్. ఏ వాళ్ళ ఇంటికి సెక్యూరిటీ గార్డ్గా జాయిన్ అవుతావా ఏంటి? సాయంత్రం వరకు మూసుకు కూర్చో. వాడికి వందిస్తే ఆపాడు, నీకెంత ఇస్తే వస్తావు? అబ్బా చెప్పు తెగుద్ది. కాలేజ్ స్టూడెంటేనా నువ్వు? అలా ఎలా మాట్లాడుతున్నావు? పద. తీరిందే ఏదావా నడు నడు. చాలా థ్యాంక్స్ అండి. అండి ఏంటి? నా పేరు మధుమతి. జస్ట్ కాల్ మీ మధు. నా పేరు శ్రావ్య. అలా మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళం. హాస్టల్ వార్డెన్ని రిక్వెస్ట్ చేసి ఒకే రూమ్కి షిఫ్ట్ అయ్యాం. శ్రావ్య చాలా సెన్సిటివ్. స్లోగా శ్రావ్య నా మీద ప్రతిదానికి డిపెండ్ అయింది. నీకు విషయం చెప్పాలి. చెప్పు. ఏంటి? ఈ మధ్య నన్ను ఒకడు చాలా టార్చర్ చేస్తున్నాడు. ఎవడు వాడు? పేరేంటి? శంకర్. ఏ బ్రాంచ్? మన కాలేజ్ కాదు. పోనీ ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేద్దామా? వద్దు, ఇంకా సీరియస్ అయితే అప్పుడు చూద్దాం. మధు, నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉంటావా? నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తానే? ఆ తర్వాత ఒకరోజు ఏమైందే? ఆ శంకర్ గాడు కొట్టాడు. పద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. ఇప్పుడేమీ వద్దే. మళ్ళీ మా పేరెంట్స్కి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. రవిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నేను మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఈ రోజు మా చెల్లెలు వస్తుంది. సో నువ్వేమీ అనుకోకపోతే రవిని తీసుకెళ్తావా ప్లీజ్? నేను తీసుకుని వెళ్తా. అలా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది. తర్వాత రోజు పోలీసులు వచ్చి శ్రావ్య చనిపోయిందని చెప్పారు. అసలు ఏం జరిగిందో తెలీదు. ఇంతకీ ఈ చైన్ నీకు ఎక్కడ దొరికింది? వచ్చేసింద్రా. ఈ ఉరుకులాటంతో అయితే లేదు. దానికి ఏం కావాలో కనుక్కో, కథం వేసి వెళ్ళిపోం. అబ్బా దీనిలో లేంద్రా నాయనా.
రే పద. అంతా నీ వల్లనే. ఆ రోజు అట్లా చేయకపోతే ఈ రోజు ఇట్లా బుక్ అవ్వడమే కాదు. రే రఘు, ఏం మాట్లాడుతున్నావురా? ఏం జరిగింది? శ్రావ్యాన్ని చంపింది శంకర్ గడు కాదు, మన సత్యగాడే. సత్యగాడు చంపడం ఏంట్రా? ఏం జరిగిందో చెప్పు. ఆ రోజు ఏంట్రా చూస్తున్నావు? అరే ఇక్కడ చూడు. సచ్చింద్ర, ఏంద్రా ఇది? ఒరేయ్, ఇది బతుకుందన్న విషయం కార్తీక్ గారు తెలిస్తే దీన్ని బతికిద్దామని నీతి వాక్యాలు చెప్తాడు. అందుకే దీన్ని చంపేస్తా. నువ్వు మూసుకొని ఉంటే నీకెక్కువ ఆర్డర్ ఇస్తా, లేదంటే కట్ చేస్తా. అర్థమైందా? పదా. అందుకే ఎన్ని రోజులు చెప్పలేదు, కానీ మనం ఇక్కడ ఇరుక్కోడానికి కారణం ఈడే. అనవసరంగా చెప్పేశావు కదా. అలా చేసావురా? అసలు ఎలా చేయాలనిపించింది నీకు? మనుషుల్ని చంపే అంత నీచంగా ఎలా తయారావు? ప్రాణాలతో ఉన్న వాళ్ళని కాపాడడం మానేసి ఎందుకు అలా చేసావు? అవునరా, చంపేశాను. ఇప్పుడేంటి? ఆ రోజు అలా చేశాను కాబట్టి ఆ డబ్బుతో ఎంజాయ్ చేసాం. నువ్వు కూడా లాభపడ్డావు కదా. ఎలాగో బంగారం అమ్మేస్తున్నారు కదా, ఆ బ్యాగ్లో ఏమన్నా చైన్ ఉంటే ఇవ్వండిరా. ఇప్పుడు ఏదో నేనే తప్పు చేసినట్టు మాడుతున్నావు. అయినా నీతో నాకు డిస్కస్ అయిపోయి అమ్మాయిని చంపేసి నీతులు మాట్లాడుతున్నావురా? నీ ప్రాబ్లం ఏంట్రా అసలు? అవును, నేనే చంపేశాను. ఏం పీకుతుంది? రమ్మాను, రమ్మని రమ్మను. ఏం చేస్తుందో చూస్తా. అది దయమైతే నేను భయపడాలా? రావే, రా. ఎక్కడ రావు? ఎక్కడ రాకున్నావే?
స్వామి పూజకి సిద్ధం చేయి. అలాగే స్వామి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నువ్వు నాతో వచ్చే మధు. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. నువ్వు నాతో ఉంటే నాకు భయం ఉండదు. రా మధు, వచ్చే. శ్రావ్య, నువ్వు చేస్తుంది తప్పు. మధు నీకు మంచి చేస్తే నువ్వు తన ప్రాణాల్ని బలి కోరుతున్నావు. తన ప్రాణం తీయాలనుకుంటే ముందు నా ప్రాణం తీయాలి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. భగవతే శ్రీ సూర్య శాస్త్ర కిరణయే ఏ తుల్బుల్ పరాక్రమ నవగ్రహ దస్తి కపాల్. మధు, నీకు గుర్తుందా? నువ్వు నాతో జీవితాంతం ఉంటానన్నావు. రా రా, మనం కలిసి ఉందాం. నాతో వచ్చే వచ్చే మధు. దేవేంద్రం కర్మ సాహితే నదియే ఆకర్ష కరు కరు నమో స్వాహ. ఓం నమః శివాయ. మధు, నా మాట విని వచ్చేయ్. స్వరూపా. స్వామి. ఓం నమః శివాయ. స్వరూప స్వామి. దీనిని జాగ్రత్తగా తీసుకెళ్లి సముద్రంలో కలిపి వెనక్కి చూడకుండా జాగ్రత్తగా తిరిగి రావాలి. సరే స్వామి. ఇంకా మీకేం భయం లేదు. ఓం నమః శివాయ. సార్ అంతా బాగానే ఉంది కానీ ఆ మధుని ఆ శ్రావ్య ఎప్పుడు ఆవహించుకుందో నాకేం తెలుసలే సార్. ఆ రోజు నువ్వు శ్రావ్య కేసు విషయంలో శంకర్ ఫ్రెండ్స్ని పట్టుకుందామని వెళ్ళినప్పుడు నేను అమ్మాయి హాస్టల్కి వెళ్ళాను. ఆ అమ్మాయి రూమ్ బయట వెయిట్ చేశాను. తను ఎంతసేపటికి రాకపోయేసరికి ఆ తర్వాత మధు ద్వారా కార్తిక్ని లవ్ చేస్తున్నట్లు నటించి వీళ్ళని ట్రాప్ చేసి ఆ ఇంటికి తీసుకొచ్చింది. తన పగ తీర్చుకుంది. థ్యాంక్ యూ సార్. ఉంటా. థ్యాంక్ యూ.
అలా స్వరూపానంద వదిలేసిన బాటిల్ కొన్ని రోజుల తర్వాత ఒడ్డుకు కొట్టుకుంటూ వచ్చి ఇసుకలో కూరుకుపోయింది. ఓకే సార్. ఆ తర్వాత రోజు పొద్దున్న జాగింగ్ చేసుకుంటూ వస్తాను, అక్కడికి ఆ బాటిల్ కాలికి తగిలింది. సార్ ఇదేదో మన సినిమా బాటిల్లా ఉంది. నిజమే. గడిపేస్తున్న సమయం నీ ఊసుల దారుల్లో ముడివేస్తుంది అందం నీ కన్నుల తీగలతో తడబడుతుంది వయసే నువ్వు కనబడుతూ ఉంటే కనబడకుంది మనసే అటే అంటూ నీకై పరుగు పెడుతూ దరికొచ్చే దూరం సహిస్తూ దూరం చేస్తున్నా భరిస్తూ మౌనంగా నిన్నే తలుస్తూ వెకువలా ఉన్నానే చెలియా చెబుతున్నా చే అందిస్తూ మది